మంత్రి పదవిపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాకుండా చేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని అన్నారు. కాకా కుటుంబంలో మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో మాట ఇచ్చారని, కాకా చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన మాట ఇచ్చారని అన్నారు. ఇంతలో ఎవరో తనపై అసత్య ప్రచారం చేస్తూ ఆర్టికల్స్ రాశారని అన్నారు. తాను ప్రభుత్వం నుంచి పైసా తీసుకోలేదు, ప్రభుత్వానికి పైసా నష్టం కలిగించలేదని అన్నారు వివేక్. కుటుంబం నుంచి మంత్రులు అవుతారు ఏదో ఒకటి ఆయన ఒక విశ్వాసం ఇప్పించినాడు. అంటే ఎందుకు ఇచ్చినాడు? అప్పుడు ఆ సమయంలో ఏదైతే కాకా వెంకటస్వామి గారి సేవలు ఉన్నాయో ఇవన్నీ కూడా గుర్తించుకొని ఒక మాట ఇవ్వడం జరిగింది. నేను నాగర్ కర్నూలు మీటింగ్ అయిన తర్వాత ఒక పెద్ద ఆర్టికల్ నా మీద రాశాను వ్యతిరేకంగా. ఈయన ఆస్తులు కాపాడుకోనికి నేను ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకోలేదు, ప్రభుత్వంని ఒక్క పైసా నష్టం చేయలేదు. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో నేను నా సంస్థను 5 లక్షల రూపాయలతోని విశాఖ ఇండస్ట్రీస్ ప్రారంభించి నేను ట్యాక్సులు కడుతూ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతూ నేను ఈ స్థాయికి రావడం జరిగింది. ఎందుకు అంత కుళ్ళు నాకు అర్థమైతలేదు, కానీ రాసిండ్రు వాళ్ళు. సరే, నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంత వ్యతిరేకంగా నాకు పైన రాసిందంటే ఒక భయం వచ్చినట్టు ఉన్నది అందరికీ. ఎట్లా నాన్న ఈయనను కొడితే ఈ మూమెంట్ని తక్కువ చేయాలని చెప్పి నా మీద